గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో కంప్లీట్గా ఏం మాట్లాడుకున్నాము అని అనుకునే లెక్కైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో జనరల్గా సి లాంగ్వేజ్లో కంట్రోల్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని అడిగితే a control structure is nothing but it is a combination of conditional statements and as well as looping statements. Conditional statements ni looping statements ni కలిపి కంట్రోల్ స్ట్రక్చర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో సి లాంగ్వేజ్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే బేసికల్లీ కాన్స్టెంట్స్ ని రెండు రకాలుగా విడగొట్టారు. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు అంటే ప్రైమరీ కాన్స్టెంట్స్ అని మాట్లాడతారు. దాంతోపాటు సెకండ్ వన్ వచ్చేటప్పటికి సెకండరీ కాన్స్టెంట్స్ అని మాట్లాడతారు. ప్రైమరీ కాన్స్టెంట్స్ అని సెకండరీ కాన్స్టెంట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ యూ మీన్ బై ప్రైమరీ కాన్స్టెంట్స్ అండ్ వాట్ యూ మీన్ బై సెకండరీ కాన్స్టెంట్స్ అని అడిగితే ప్రైమరీ కాన్స్టెంట్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే ఆల్రెడీ మన డెఫినేషన్ ప్రకారం నేర్చుకోవడం జరిగింది కదా. సో ఏంటి వాట్ యూ మీన్ బై కాన్స్టెంట్ అంటే ఏంటి? సో విచ్ ఇస్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ ఫిక్స్డ్ వాల్యూ వేర్ దెర్ ఇస్ నో చేంజెస్ అనేటటువంటి లేకుండా ఉంటే దాన్ని కాన్స్టెంట్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ కాన్స్టెంట్ ని స్టోర్ చేయడానికి ఉపయోగపడేటటువంటి దాన్ని వేరియబుల్ అంటారు. మనకి జనరల్గా కాన్స్టెంట్స్ అనేటటువంటివి మూడు రకాలు ఉంటాయి. ఏంటవి? ఇంటిజర్ కాన్స్టెంట్ అని, రియల్ కాన్స్టెంట్ అని, క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అని మూడు రకాలు ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ ప్రైమరీ కాన్స్టెంట్స్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రైమరీ కాన్స్టెంట్స్ నెక్స్ట్ టాపిక్ విల్ బికమ్స్ అండర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెకండరీ కాన్స్టెంట్స్ అని మాట్లాడతారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండరీ కాన్స్టెంట్స్ అని మాట్లాడతారు. ఈ సెకండరీ కాన్స్టెంట్స్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ టాపిక్స్ ఆఫ్ అవైలబుల్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఏంటి అని అడిగితే ఆ సెకండరీ కాన్స్టెంట్స్ లో వచ్చేటప్పటికే ఫంక్షన్స్ అని, అదేవిధంగా అరేస్ అని, పాయింటర్స్ అని, స్ట్రక్చర్స్ అని, ఫైల్స్ అని మాట్లాడతారు. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ సెకండరీ కాన్స్టెంట్స్. ఈ సెకండరీ కాన్స్టెంట్స్ లోనే వెరీ ఫస్ట్ వన్ వచ్చినటువంటి దాన్ని ఏమంటామంటే ఫంక్షన్స్ అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షన్స్ అంటారు. సో వాట్ డూ యూ మీన్ బై ఫంక్షన్? ఫంక్షన్ అంటే ఏంటి అని అడిగితే ఏ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ టు పెర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక ప్రోగ్రాంలో ఒక స్పెసిఫిక్ టాస్క్ ని పెర్ఫార్మ్ చేయడానికి సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ కనుక చెప్పినట్లయితే సో దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ it is a self-contained block of a program to perform a specific task. ఒక టాస్క్ అనేటటువంటి దాన్ని చేయడానికి సెల్ఫ్ కంటైన్డ్ బ్లాక్ అనేటువంటిది కనుక యూజ్ చేసుకున్నట్లయితే దాన్నే ఫంక్షన్ అని మాట్లాడడం జరుగుతుంది. సో దీనికోసం మీకు ఎగ్జాంపుల్ కోసం ఏంటంటే మీకు ఆల్రెడీ అప్పుడు చెప్పింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కండక్ట్ ఏ ఫేర్వెల్ పార్టీ ఆర్ అండ్ ఫ్రెషర్స్ డే పార్టీ ఇన్ అవర్ కాలేజ్ అనుకుందాం కొంచెం. సో ఒక కాలేజ్లో ఒక ఫేర్వెల్ డే పార్టీ కానీ లేకపోతే ఫ్రెషర్స్ డే పార్టీ చేసుకుందాం అనుకున్నాం. సో ఫేర్వెల్ పార్టీ కానీ ఫ్రెషర్స్ డే పార్టీ కానీ చేసుకున్నప్పుడు టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ విల్ బి కంట్రోల్డ్ బై ఓన్లీ వన్ పర్సన్. ఇస్ ఇట్ పాసిబుల్? మొత్తం కలిపి ఒకళ్ళే చేయగలమా? సో డెఫినెట్గా పాసిబిలిటీ అవ్వదు. సో ఏం చేస్తాము అప్పుడు అని అడిగితే ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ వెళ్తాం. అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడానికి దానికంటూ ఒక కమిటీ వేసుకుంటారు. అలాగే ఫుడ్ తీసుకోవాలి అనుకుంటే దానికంటూ ఒక కమిటీ వేసుకుంటారు. కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసుకోవాలనుకుంటే దానికంటూ ఒక కమిటీ వేసుకుంటారు. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేచర్ ఆఫ్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే అన్నిటికీ కోఆర్డినేషన్తో మాత్రమే ఆ ప్రోగ్రామ్ అనేటటువంటిది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం రాసేటటువంటి ప్రోగ్రామ్ అనేటువంటి మొత్తాన్ని తీసుకొచ్చి మనం మెయిన్ ఫంక్షన్లో రాసామనుకోండి సార్, సో ఆటోమేటిక్గా ఏమవుతుందని అడిగితే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడానికి సో దాట్ ప్రోగ్రామ్ మస్ట్ బి స్ప్లిట్స్ ఇంటూ సెపరేట్ పార్ట్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బ్లాక్. సో దాన్ని ఏమంటామంటే బ్లాక్ అని మాట్లాడతాం. ఇలా బ్లాక్ అనేటువంటి దాని కింద విడగొట్టుకుని కనుక ఆ వర్క్ అనేటువంటిది కంప్లీట్ చేయగలిగితే దట్ టైప్ ఆఫ్ వర్క్ విల్ బి కాల్డ్ యాజ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. సో బేసికలీ ఈ సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటారు. సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. సో సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ అంటే ఏంటి అని అడిగితే వాట్ ఎవర్ ద actions we require to perform a particular task
So the total coding of that particular code will be a particular function code will be available in library functions. సో ఏదైనా మనం పని చేయాలనుకున్నప్పుడు ఆ పని చేయడానికి సంబంధించినటువంటి కోడింగ్ మొత్తాన్ని ఒక చోట పెడతారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లైబ్రరీ ఫంక్షన్స్ అని మాట్లాడతారు. దాన్ని ఏమంటామంటే లైబ్రరీ ఫంక్షన్స్ అని మాట్లాడతారు. ఈ లైబ్రరీ ఫంక్షన్స్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే, ఎలాంటి ఫంక్షన్స్ అని అడిగితే, ఫస్ట్ సపోజ్ ఐ వాంట్ టు యాక్సెప్ట్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. సో కీబోర్డ్ మీద నుంచి నేను డేటా యాక్సెప్ట్ చేయాలి అనుకున్నాను. సో దానికోసం ఏమంటాము అని అడిగితే స్కాన్ఎఫ్ అనేటువంటి స్టేట్మెంట్ యూజ్ చేస్తారు. అదేవిధంగా ప్రోగ్రామ్ రాసిన తర్వాత వచ్చే అవుట్పుట్ అనేటటువంటిది నేను సిస్టంలో చూడాలనుకున్నాను. సో దానికోసం ఏం చేస్తాము, ప్రింట్ఎఫ్ అనేటువంటి స్టేట్మెంట్ యూజ్ చేస్తూ ఉంటాము. ఆ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్కి సంబంధించినటువంటి కోడింగ్ అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది సార్ అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ std.h అనేటటువంటి హెడర్ ఫైల్లో ఉంటుంది. సో std.h హెడర్ ఫైల్ అంటే ఏంటని అడిగితే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్. ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్లో ఏముంటుంది అని అడిగితే టు పెర్ఫార్మ్ ఎ టాస్క్ లైక్ యాక్సెప్ట్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ యాజ్ వెల్ యాజ్ డిస్ప్లే ద అవుట్పుట్ ఆన్ ద స్క్రీన్. సో ఈ టైప్ ఆఫ్ వర్క్ అనేది మొత్తం మనకి ఎందులో దొరుకుతుంది అని అడిగితే స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనేటువంటి దానిలో మనకి ఆ ఫైల్ అనేటువంటిది కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్, అదే విధంగా మనం ఏదైనా సరే స్ట్రింగ్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాం అంటే వాట్ యు మీన్ బై స్ట్రింగ్? స్ట్రింగ్ అంటే ఏంటి అని అడిగితే స్ట్రింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. సో మోర్ దాన్ వన్ క్యారెక్టర్ మీద కనుక నేను వర్క్ అనేది ఏదైనా పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటే దోస్ ఆర్ ఆల్ విల్ బి కమ్స్ అండర్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్ అని మాట్లాడతారు. అలాంటి స్ట్రింగ్ కాన్స్టెంట్స్ మీద వర్క్ చేయాలి అనుకుంటే అంటే ఎలాంటివి, ఒక స్ట్రింగ్ అనేటటువంటి దాన్ని వేరొక స్ట్రింగ్ లోకి కాపీ చేయడం కానీ, ఒక స్ట్రింగ్ యొక్క లెంత్ ని క్యాలిక్యులేట్ చేయడం కానీ, అదేవిధంగా రెండు స్ట్రింగ్స్ ని కలపాలనిపించినప్పుడు అలాంటి యాక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి వాటన్నింటి కనుక వర్క్ చేయాలి అనుకుంటే దోస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటారు. దోస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటారు. దానికి సంబంధించినటువంటి కోడింగ్ ఎక్కడ ఉంటుంది సార్ అని అడిగితే string.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. సో దానికి సంబంధించిన కోడింగ్ ఎక్కడ ఉంటుందని అడిగితే string.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. ఏంటి, స్ట్రింగ్ కాపీ అని, స్ట్రింగ్ లోయర్ అని, స్ట్రింగ్ కంపారిజన్ అని, స్ట్రింగ్ లెంత్ అని, స్ట్రింగ్ కంకాటినేషన్ అని, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ స్ట్రింగ్ ఫంక్షన్స్ కిందకి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మ్యాథమెటికల్కి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయండి. సో ఏంటి, అబ్సల్యూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం అని, స్క్వేర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం అని, సైన్ వాల్యూ, కాస్ వాల్యూ, టాన్ వాల్యూ, అదేవిధంగా పవర్ వాల్యూ, ఇలా కొన్ని ఉంటాయండి. ఇలాంటి యాక్షన్స్ అన్ని పెర్ఫార్మ్ చేయడానికి దానికోసం కొన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్ ప్రీడిఫైన్డ్ గా చేశారు. దానికి సంబంధించిన కోడింగ్ అంతా ఎందులో ఉంటుందని అడిగితే math.h అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్క యాక్షన్ అనేటటువంటి దాన్ని పెర్ఫార్మ్ చేయడానికి దానికంటూ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి సంబంధించిన కోడింగ్ మొత్తాన్ని హెడర్ ఫైల్లో ప్లేస్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి ఏ హెడర్ ఫైల్ కావాలంటే ఆ హెడర్ ఫైల్ యూజ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇలా మనం సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేస్తారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ నెక్స్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. సో సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. సో వాట్ డూ మీన్ బై యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని అడిగితే సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ కి సమ్ కైండ్ ఆఫ్ కోడింగ్ అనేటటువంటిది ఉంటుంది, ఆల్రెడీ చేసేసి ఉంటుంది కాబట్టి. బట్ ఇన్ కేస్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే వితౌట్ హ్యావింగ్ ద కోడ్, వాట్ ఎవర్ ద కోడ్ వీ వాంట్ టు రైట్ దోస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ అండర్ దిస్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో నేను ఏదైతే అనుకుంటున్నానో దానికి సంబంధించినటువంటి వర్క్ మొత్తాన్ని నేను ఓన్ గా డిఫైన్ చేసుకుంటాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అనేటువంటిది కనుక డిఫైన్ చేయాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ 4 categories of user defined functions. First one will be called as no arguments with no return values. First one will be called as no arguments and no return values. దాన్ని ఏమంటామంటే ఇక్కడ without arguments and without return values అంటారు. And the second category goes to without arguments and with return values. This is the second one. And the third category goes to with arguments and without return values. And the fourth one will be called as with arguments and with return values అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో బేసికలీ 4 రకాలు: వితౌట్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ రిటర్న్ వాల్యూస్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూస్, with arguments and with return values, and the fourth one will be called as with arguments and with return values అని చెప్పేసి 4 రకాలుగా చెప్పడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే ఏ ఫంక్షన్ తీసుకున్నా సరే ఆ ఫంక్షన్ లో 3 పార్ట్స్ అనేటువంటివి కామన్ గా ఉంటాయండి. సో ఏంటి ఆ 3 పార్ట్స్ అని అడిగితే ఆ ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అంటారు,
ఆ ఫంక్షన్ ని కాల్ చేయడం అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాలింగ్ ఫంక్షన్ అంటారు. అండ్ ద థర్డ్ కేటగిరీ విల్ బి కాల్డ్ యాజ్ అ కాల్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. సో బేసికలీ ఎవ్రీ అంటే పైన చెప్పినటువంటి 4 రకాలైనటువంటి ఫంక్షన్ లో ఏ ఫంక్షన్ తీసుకున్నా సరే దానిలో ఖచ్చితంగా 3 పార్ట్స్ అనేటటువంటివి కామన్ గా ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ ఫంక్షన్ డిక్లరేషన్. సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ ఫంక్షన్ కాలింగ్ అంటారు. దట్ ఇస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ అ కాలింగ్ ఫంక్షన్ అంటారు. అండ్ ద థర్డ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ ఫంక్షన్ డెఫినిషన్ అంటారు. దట్ ఇస్ ఆల్సో బి కాల్డ్ యాజ్ కాల్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. ఇలా 3 రకాలనేటటువంటివి కామన్ గా ఉంటాయండి. సో ఏంటి అని అడిగితే ఫస్ట్ సపోజ్ నేను రాసినటువంటి దానిలో మెయిన్ అనేటటువంటిది నార్మల్ గా మనకి తెలిసినటువంటి ప్రోగ్రామ్ అండి. సో మెయిన్ ఫంక్షన్, ఈ మెయిన్ ఫంక్షన్ లో ఐఎమ్ రైటింగ్ డిస్ప్లే అని ఇలా ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ పెట్టాను. సో వెన్ వి రైట్ లైక్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాలింగ్ ఫంక్షన్ అంటారు. సో దీని ఏమంటామంటే కాలింగ్ ఫంక్షన్ అంటారు. అదే విధంగా దానికి సంబంధించినటువంటి ఆ డిస్ప్లే అనేటువంటి దానికి సంబంధించిన కోడింగ్ ఏదైతే ఉందో దాని కనుక నేను కింద రాసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాల్డ్ ఫంక్షన్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. సో ఈ విధంగా అదిగోండి కాల్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. అలా మనం ఏదైతే మాట్లాడుతున్నామో అలా కాలింగ్ ఫంక్షన్ అండ్ కాల్డ్ ఫంక్షన్ అని చెప్పేసి 2 రకాలైనటువంటివి కామన్ గా ఉంటాయి. సో ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే ఈ ఆర్గ్యుమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు బేసికల్లీ మనకి ఫంక్షన్స్ లో 2 రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని అడుగుతారు. సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని మాట్లాడతారు. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్, సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని మాట్లాడతారు. Actual arguments, what do you mean by actual arguments is nothing but when we called a function, whatever the arguments we are passing to that function, so those are all will be called as actual arguments. సో అంటే మనం ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ కాలింగ్ జరిగే టైంలో మనం ఏవైతే పారామీటర్స్ ని కానీ ఆర్గ్యుమెంట్స్ ని కానీ పంపిస్తామో దోస్ ఆర్ ఆల్ విల్ బి కాల్డ్ యాజ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని మాట్లాడతారు. అదే విధంగా ఫంక్షన్ ని కాల్డ్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ లో మాట్లాడుతున్నాను. ఫంక్షన్ డెఫినేషన్ లో కాల్ చేసినప్పుడు ఏవైతే ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయో దాన్ని ఇక్కడ రిసీవ్ చేసుకునేటటువంటి దాన్ని ఏమంటామంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని మాట్లాడతారు. సో కాల్ చేసేటప్పుడు పంపించేటటువంటి వాటిని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఫంక్షన్ డెఫినేషన్ లో దాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని మాట్లాడతారు. So basically these are the two categories, two types of arguments are available comes under this function category. So function లో వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ అ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అని మాట్లాడతారు. సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్ లో వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే వాట్ ఎవర్ ద కోడ్ వీ వాంట్ టు రైట్ దోస్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ ద header files. Just we include that particular header file and we can call the function, automatically the program will execute. So that is a major work for system functions. Example goes to for calculating the mathematical operations, we are calling the math.header file into our program by adding include math.h. Then whatever the action we want to perform, I want to find out the square root, then we can use the square root function. I want to find out the sign value, then call the sign function. I want to find out the absolute value, so then we can call the absolute function. I want to find out the power value, yes we can use power function. So these are all will be called as the calling functions. And I want to manipulate some kind of string operations, then we can include string.h into our program by using a keyword as include string.h. And whatever the action we want to perform, which is nothing but string concatenation, string uppercase, string lowercase, string reverse, string copy, by calling the function automatically that code will be added to into our program and we can perform the task. So these are the majorly actions will be performed using the system defined function. But in case of comes to user defined functions, whatever the action we want to perform that is not predefined yet, that will be defined by ourselves, then such type of function will be called as user defined function. In user defined function basically we are having 4 types of functions. First one will be called as a no arguments, no return values. Second one will be called as a no arguments, return values. And the third one will be called as a with arguments, no return values. And the fourth category will be called as a with arguments and with return values. These are the basically 4 major types of functions are available in user defined functions. And in case of comes to whatever the function type we are using,
So whether it is no arguments, no return values, or with arguments, no return values, or no arguments with return values, or with arguments with return values, whatever the type is there in any function, basically we are having three parts of the function. First one will be called as a function declaration. Second one will be called as a function calling. That is also be called as a calling function. And the third one will be called as a function definition. That is also be called as called function. So these are the basically three types. In the main program, whatever the main function is there, in the main function, if we call a function, that is called as a function calling. What we call the function, the actual body of the function will be defined in function definition part. That is also called as a function definition or otherwise called function. In functions, we are having basically arguments are performing a specific task. Arguments are classified into two categories. First one will be called as the actual arguments, and the second category will be called as formal arguments. So what is the difference between these two, actual arguments and what do you mean by formal arguments? One we call a function, whatever the parameters or whatever the arguments we are passing to that function will be called as the actual argument. In the receiving point of view, in the function definition, whatever the arguments and parameters we are using for collecting the values, then those are all will be comes under formal parameters. So they are the basically a brief introduction about our function and మాట్లాడుతూ ఉంటారు. And function నుంచి కనుక ఏదైనా సరే వాల్యూ కనుక రిటర్న్ చేయాలి అనుకుంటే then we can use the statement will be called as a return. రిటర్న్ అనేటువంటి కీవర్డ్ ద్వారా మనం ఆ ఫంక్షన్ నుంచి ఏదైనా సరే వాల్యూ కనుక ఇవ్వాలి అనుకుంటే we can call this return అనేటువంటి స్టేట్మెంట్. ఇలా బేసికల్ గా మనకి చెప్తూ ఉంటారు. ఈ ఫంక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు డెఫినెట్ గా మనం కొన్ని ఫాలో అవ్వాలి, కొన్ని రూల్స్ అనేటువంటిది ఫాలో అవ్వాలి. ఏంటి అని అడిగితే ఫంక్షన్ మస్ట్ బి యూనిక్. ఫంక్షన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఒకే పేరు మీద ఉండాలి. అదేవిధంగా ఫంక్షన్ మస్ట్ బి హ్యావింగ్ ఏ పెయిర్ ఆఫ్ పారాంథసిస్. ఫంక్షన్ పేరు అయిపోగానే దాని పక్కనే బ్రాకెట్ బిగిన్ బ్రాకెట్ క్లోజ్ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా ఆ ఫంక్షన్ రాసేటప్పుడు వాట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ వీఆర్ రైటింగ్ టు దట్ ఫంక్షన్, ఆల్ ద స్టేట్మెంట్ మస్ట్ బి రైట్ బిట్వీన్ కర్లింగ్ బ్రేసెస్. సో మన ఫంక్షన్ లోపల ఏవైతే స్టేట్మెంట్స్ రాయాలనుకున్నామో అవన్నీ కర్లింగ్ బ్రేసెస్ తో రాసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి కనుక మనం ఫంక్షన్ డిఫైన్ చేసాము అని అడిగితే దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కాల్ చేసుకోవచ్చు, పిలవచ్చు. ఇలా మనం కొన్ని రకాలైనటువంటి రూల్స్ అనేటటువంటి ఉన్నాయండి. ఆ రూల్సే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫంక్షన్ మస్ట్ బి ఫాలోడ్ బై పారాంథసిస్ ఉండాలి. అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటిది ఖచ్చితంగా పారాంథసిస్ మధ్యలోనే రాసుకోవాలి. ఒకసారి కనుక మనం ఫంక్షన్ లో కనుక రాసామని అడిగితే దాన్ని ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్ విత్ సెమీకోలన్. ఇలా రూల్స్ అనేటువంటి ఉన్నాయండి. ఈ రూల్స్ మొత్తాన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఆ ఫంక్షన్ అనేటటువంటిది ఏమి రిటర్న్ చేస్తుందో చెప్పేటువంటి కాన్సెప్ట్ నే ప్రోటోటైప్ అని మాట్లాడతారు. సో హియర్ దట్ ఈస్ కాల్డ్ as ప్రోటోటైప్ అంటారు. సో వాట్ యూ మీన్ బై ప్రోటోటైప్ ఇస్ నథింగ్ బట్ సో వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ షుడ్ బి రిటర్న్డ్ బై ద ఫంక్షన్ దట్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటోటైప్. సపోజ్ ఆ ఫంక్షన్ అనేటువంటిది ఏమి రిటర్న్ చేయదనుకోండి సార్, దెన్ వీ కెన్ సే దట్ void. Suppose if it returns an integer value, then we can say integer. అలా మనం రిటర్న్ టైప్ చెప్పేటటువంటి